అసాధ్యమైనది. నువ్వు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు, మనం అందరం నమ్మిన దేవుడు ఈ భూమి ఆకాశములకు సృష్టికర్త, ఈ విశ్వానికి సృష్టికర్త, ఈ సర్వమునకు ఆయన నిర్మాణకుడు, పరిపాలకుడు. సముద్రంలో ఉన్న జలరాశులు, ఆకాశ పక్షులు, భూమి మీద ఉన్న మానవులు, వృక్షాలు, జంతువులు మన దేవునికి అసాధ్యమైనది, మన దేవుడు చేయలేనిది, మన దేవునికి సాధ్యం కానిది అంటూ ఏది లేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన దేవుడు, పరమాత్ముడు, లోకరక్షకుడు, సింహాసనమును విడిచి లోకానికి వచ్చినటువంటి దైవం, దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తన్ను తాను తగ్గించుకొని మానవునిగా రెక్క హస్తాలతో ఈ భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు ఆయన. ఆయన సర్వాంతర్యామి కాబట్టి, సర్వశక్తుడు కాబట్టి, బలవంతుడు కాబట్టి, శూరుడు కాబట్టి కానా వివాహములో నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ఎప్పుడు నీ వైపు చూసుకోవాకు, లోకం వైపు చూడవాకు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడనైన యేసు వైపు చూడండి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన నువ్వు నమ్మగలిగితే నీకు కూడా సాధ్యమే. సమస్తాన్ని సాధ్యపరచగలిగే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు నమ్మగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు కానా వివాహములో నీటిని ద్రాక్షారసముగా మార్చినట్లు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చగలడు. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు ఏ దుఃఖంలో ఉన్నా, ఏ వేదనలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, నజరేయుడైన యేసును మీరు నమ్మండి. మీరు నమ్మితే కానా వివాహములో నీళ్లు ద్రాక్షారసముగా మార్చిన దేవుడు నీ జీవితంలో నీకున్నటువంటి దుఃఖం, నీకున్నటువంటి వేదన, నీకున్నటువంటి బాధ ఆయన సంతోషం